నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కంచి కాటన్ శారీస్, మంచి ట్రెడిషనల్ మోటివ్స్, అలాగే థ్రెడ్ బోర్డర్స్తో పాటుగా ఉన్న చీరల్ని చూద్దాం. వాటిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి కనకాంబరం కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. బార్డర్లో థ్రెడ్ వీవింగ్ అంతా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో మత్స్య మోటివ్స్, అలాగే రుద్రాక్ష మోటివ్స్ తీసుకోవడం జరిగింది. మత్స్య అంటే ఫిష్ అని అర్థం. సో అలాంటి ట్రెడిషనల్ మోటివ్తో పాటు మనకి చీర బార్డర్ అంతా డిజైన్ చేశాము. ఒక రోలో మత్స్య, అలాగే 3 రుద్రాక్ష మోటివ్స్ వస్తాయి. మళ్ళీ ఆపోజిట్గా ఇంకో మత్స్య మోటివ్ వస్తుంది. సో కాంట్రాస్ట్ వేలో కనకాంబరం కలర్ కాంబినేషన్ మీద ఈ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి మోటివ్స్ అంతా అందంగా ఎలివేట్ అయ్యాయి. అందులోనూ థ్రెడ్ వీవింగ్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ లాగా ఇచ్చేసి దాంట్లో అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్ వచ్చింది. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అయింది. ఆ పైన ట్రెడిషనల్ బార్డర్ మనకి థ్రెడ్ వీవింగ్తో పాటుగా లీఫ్ ప్యాటర్న్లో కంటిన్యూగా వెళ్తుంది. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో బ్లూ, ఎల్లో, అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ చాలా అందంగా ఎలివేట్ అయింది. అలాగే బాడీ పార్ట్కి వస్తే బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ చిన్నటి ఫ్లవర్ బూటీస్ మనకి ఈ శారీ బాడీ అంతా కవర్ అయింది. సో ఎక్కడ ప్లెయిన్గా ఉన్న ఫీల్ మనకి రాదు. అలాగే పళ్ళు పాటుకొస్తే మంచి కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఈ శారీతో పాటుగా ఉంది. ఈ బార్డర్లో వచ్చిన మోటివ్స్ ఫిష్ మోటివ్స్, అలాగే రుద్రాక్ష మోటివ్స్ తీసుకొని వాటితో పాటు ఫ్లవర్ మోటివ్స్ని, అలాగే పీకాక్స్, బర్డ్స్ కూడా తీసుకొని అందంగా రిచ్ పళ్ళుగా వీవ్ చేయించాము. శారీలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ మనకి పళ్ళు పాటలో కూడా రావడం, కాంట్రాస్ట్ వేలో గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఈ చీర పళ్ళు ఇంత అందంగా ఎలివేట్ అవుతుంది. ఒక రో అంతా మనకి ఫిష్ మోటివ్స్ కంటిన్యూస్గా రన్ అవుతూ వెళ్తాయి. నెక్స్ట్ రోలో వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్లో బర్డ్స్ మోటివ్స్ వచ్చాయి. ఆ తర్వాత మరో రోలో అంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో బర్డ్స్ మోటివ్సే మనకు కంటిన్యూ అవుతాయి. తర్వాత కొంచెం పెద్ద సైజులో ఫ్లవర్ బూటీస్ తీసుకుని దాంట్లో కూడా 3 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కాబట్టి ఇంత బాగా హైలైట్ అవుతుంది. తర్వాత రుద్రాక్ష బార్డర్, ఆ తర్వాత డైమండ్ బూటీస్, మళ్ళీ ఫ్లవర్ బూటీస్, తర్వాత ఒక అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో ఒక ఇల్లు లాంటి డిజైన్ తీసుకుని దాంట్లో ఒక కైట్ షేప్లో వచ్చిన డిజైన్తో పాటుగా మనకి ఈ శారీ పళ్ళునంతా వీవ్ చేశారు. సో కంప్లీట్ కాంట్రాస్ట్ వేలో రిచ్ పళ్ళుతో పాటు ఈ చీర ఇంత అందంగా ఎలివేట్ అవుతుంది. ఈ శారీస్ అన్నీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటుగా ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్లౌజ్ని ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే కాంట్రాస్ట్ వేలో బ్లూ కానీ గ్రీన్ కానీ తీసుకొని ఈ చీరతో పాటు ఏదైనా థ్రెడ్ వీవింగ్ ఉన్న బ్లౌజ్ పీసెస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, అందులోనూ సమ్మర్ కాబట్టి ఎక్కువగా మనం హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో అలాంటి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి గ్రీన్, బ్లూ అండ్ రెడ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ అంతా రావడం వల్ల ఈ చీర వీవింగ్ అంతా ఇంత బాగా హైలైట్ అవుతుంది. రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక స్ట్రైప్ అంతా వీ ప్యాటర్న్లో మనకి కంటిన్యూగా వెళ్తుంది. ఆ తర్వాత రుద్రాక్ష అండ్ ఫిష్ మోటివ్స్ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ, సెంటర్లో వచ్చిన క్రాస్ లైన్స్ అంతా బ్లూ కలర్ కాంబినేషన్తోనూ మళ్ళీ సేమ్ డిజైన్ మనకి పైన రిపీట్ అవుతుంది. అలాగే పళ్ళు పాటలో కూడా ఈ 3 కలర్ కాంబినేషన్స్ని ఈక్వల్గా హైలైట్ చేస్తూ మనకి హోల్ పళ్ళు అంతా రిచ్ వీవింగ్తో పాటుగా ఉంది.
డార్క్ పింక్ పైన గ్రీన్తోనూ అలాగే జూట్ వివింగ్తోనూ ఎల్లో కలర్ కాంబినేషన్తోనూ మన ఈ చీర అంతా ఎలివేట్ అయింది. కాంట్రాస్ట్ వేలో బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో ఉన్న బ్లౌజ్ ఈ శారీతో పాటు బాగుంటుంది. మరీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ వద్దు అనుకునే వాళ్ళకి, చాలా సటిల్ కలర్ కాంబినేషన్స్ని ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ ఐడియల్గా సెట్ అవుతుంది. గ్రే కలర్ మీద ఎల్లోతోనూ రెడ్తోనూ మనకి థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. అలాగే పళ్ళు పాటలో ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో జూట్ వీవింగ్తో అందంగా ఈ పళ్ళు అంతా హైలైట్ అయ్యింది. అఫీషియల్గా కూడా కొన్నిసార్లు మనకి సింపుల్ శారీస్ కొంచెం రిచ్ వీవింగ్తో పాటు సటిల్ కలర్ కాంబినేషన్స్లో అవసరం అవుతుంటాయి. సో అలాంటి అకేషన్స్కి ఈ శారీ పర్ఫెక్ట్ చాయిస్. మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్లో గ్రీన్తోనూ రెడ్తోనూ మనకి ఈ శారీ బోర్డర్ అంతా థ్రెడ్ వీవింగ్తో పాటుగా ఉంది. పళ్ళు పాటుకొస్తే గ్రీన్, బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అందంగా ఈ పళ్ళునంతా వీవ్ చేయడం జరిగింది. సో మరీ కాంట్రాస్ట్గా కాకపోయినా ఈ చీర కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అవుతుంది. రామా గ్రీన్, పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్, పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి 3 కలర్ కాంబినేషన్స్లో మనకి చీర అంతా బార్డర్ ఎలివేట్ అయింది. పళ్ళు పాటుకొస్తే ఎల్లో కలర్ కాంబినేషన్ని కూడా యాడ్ చేయడం వల్ల పళ్ళు ఇంత కాంట్రాస్ట్గా ఎలివేట్ అవుతుంది. మరీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్, డార్క్ కలర్ కాంబినేషన్స్ కాకుండా, ఇటు మరీ లైట్ కలర్ కాంబినేషన్స్ కాకుండా మీడియం రేంజ్లో మనం కొన్నిసార్లు కలర్స్ చూస్ చేసుకుంటూ ఉంటాము. సో అలాంటి అకేషన్స్కి ఈ చీర పర్ఫెక్ట్ చాయిస్. చూశారు కదండి, మంచి ట్రెడిషనల్ మోటివ్స్తో ఉన్న కంచి కాటన్ శారీస్ని. ఈ సమ్మర్ని రోజుకో కాటన్ శారీతో ఎంజాయ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.